చంద్రబాబు నాయుడు ఎలాంటి వాడంటే తను చేస్తే ఆహ్, ఆహ్, అది మంచి అనిపిస్తుంది. అదే వేరే వాళ్ళు చేస్తే తన ఆలోచనల్లో ఉండి ఏదైనా వేరే వాళ్ళు చేస్తే అది తనకి తప్పుడుగా అనిపిస్తుందనమాట. ఎందుకంటే ఇది మనం ఎందుకు మాట్లాడుకోవాల్సి వస్తుందంటే క్రిస్మస్ అంటే క్రిస్టియన్ గురించి మత ప్రచారం ఎలా చేశాడో చంద్రబాబు నాయుడు మనందరికీ తెలుసు. అంటే అలాంటి ప్రచారము చంద్రబాబు నాయుడు చేస్తే కరెక్ట్ అనిపిస్తుంది. అదే జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే మాత్రము అది తప్పు అనిపిస్తుంది అనమాట. ప్రార్థనలు చేసినా తప్పే, ప్రార్థనలు చేయకపోయినా తప్పే. తను చేస్తే ప్రార్థనలు కరెక్టు, అదే ప్రార్థనలు వేరే వాళ్ళు చేస్తే మాత్రం తప్పుడు అనే ప్రచారం చేస్తాడనమాట. ఏ అంటే ఈ చంద్రబాబు నాయుడు భలే ఒక విచిత్రమైన మనిషి అనమాట. తను బైబిల్ చదివితే అది లోకం కోసం అని నమ్మబలుకుతారు తనును పచ్చ మీడియా. అదే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చదివితే మతం కోసము అని దుష్ప్రచారం చేస్తాడు. గత 4 ఏళ్లలో 4.5 ఏళ్లలో చంద్రబాబు నాయుడు 4.5 ఏళ్ళే కాదు 10 ఏళ్ళ నుంచి జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా అంతే. అప్పుడు కూడా ఎన్నికల ప్రచారంలో కూడా క్రైస్తవ మతాన్ని అపహాస్యం పాలు చేసేలా ఎన్నిసార్లు మాట్లాడి ఉంటాడో మనం చూసాం. ఆ వీడియోస్ కూడా చూసాం, చాలా వీడియోలు కూడా చూసాం. నేను ఆ వీడియో కూడా ఇంతకుముందు కూడా చెప్పాను. ఏకంగా ఆయా పదవుల్లో ఉన్న వారికి మతం ఆపాదించి విమర్శలు కూడా చేశాడనమాట. కానీ ఇప్పుడు ఎన్నికలు దగ్గర పడే కొద్దీ ఇప్పుడు క్రైస్తవ ఓట్లు అవసరం కాబట్టి ఇప్పుడు ఆయనే ఒక క్రిస్మస్ పురస్కరించుకొని చర్చిల చుట్టూ తిరుగుతున్నాడు. ఇప్పుడు ఆయన చర్చిల చుట్టూ తిరుగుతున్నాడు చూసాము. ఇంకా జైలు నుంచి వచ్చిన తర్వాత ఎక్కువ గుళ్ళు తిరుగుతున్నాడు, అన్నీ తిరుగుతున్నాడు అన్నమాట. ఇప్పుడు ఇంతవరకు ఏమో తప్పు లేదు, కానీ ఇప్పుడు అక్కడికి వెళ్ళి కూడా ఆయన దిక్కుమాలిన రాజకీయాలు, ముఖ్యమంత్రి జగన్మోహన్పై పిచ్చి ఆరోపణలు, సెంటిమెంట్తో కూడిన విమర్శలు చేశారు. ఆయన కంటే చిన్నవాడైన జగన్ ఎంత హుందాగా క్రిస్మస్ సమావేశంలో పాల్గొని వ్యవహరిస్తున్నారో మనం అందరము చూస్తున్నాం. రాజకీయాలకు అతీతంగా ఎలా మాట్లాడతారు, మరి ఎంతో సీనియర్ అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు ఏం ప్రసంగిస్తారో కూడా చూసాం. అక్కడికి వెళ్ళి దేవాలయాల్లోకి వెళ్ళి క్రిస్మస్ చర్చిల్లోకి వెళ్ళి ఏం మాట్లాడుతున్నాడో కూడా చంద్రబాబు నాయుడు మనం చూసాం. ఏకంగా 7 లక్షల కోట్ల రూపాయలు విలువైన క్రైస్తవుల ఆస్తుల దోపిడీకి ప్లాన్ చేశారని చంద్రబాబు నాయుడు ఆరోపించారు. అంటే మరో 4 నెలల్లో ఎన్నికలు జరుగుతుండగా ఈ ఆస్తులన్నింటినీ జగన్ దోపిడీ చేస్తారా చెప్పేదానికి అయినా ఒక అర్థం ఉండాలి అంటూ కూడా క్రిస్టియన్స్ అంతా విమర్శిస్తున్నారు చంద్రబాబు నాయుడు. నిజంగానే ఆయన అలాంటి ఆలోచనలతో ఉంటే ఈ 5 ఏళ్ళలో ఒక్క ఆరోపణ కూడా ఎందుకు రాలేదు అంటే తప్పుడు ఆరోపణలు చేయడం, దాన్ని ఈనాడు ఎల్లో మీడియా పట్టం గట్టి మరి మొదటి పేజీలో అచ్చేయడం నిత్యకృత్యంగా మారింది అంటూ క్రైస్తవులు విమర్శిస్తున్నారు చంద్రబాబు నాయుడిని. ఆ తర్వాత అచ్చోసిన ఆమోదను జనం మీదకి వదిలేసినట్టు ప్రజల మీదకి ఈ పత్రికా కాపీలను వదలడం ఇదే పనిగా గత 4.5 ఏళ్ళుగా కొనసాగిస్తూనే ఉన్నారు చంద్రబాబు నాయుడు, పచ్చ మీడియా, పచ్చ పత్రికలు. బహుశా అమరావతి రాజధాని గ్రామంలో తన పార్టీ వారు చేసిన భూదాపిడి ఏమైనా చంద్రబాబు నాయుడుకు గుర్తొచ్చిందేమో. క్రైస్తవ మిషనరీ వారు విద్యా సంస్థలు, ఆసుపత్రులు, శరణాలయాలను నెలకొల్పి ప్రభుత్వం చేయని పనులను క్రైస్తవ మిషనరీలు చేస్తుంటే గత ప్రభుత్వాలు వారికి గ్రాంట్లు ఇచ్చి ప్రోత్సహించితే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఆ సాయం నిలిపేసి ఆయా విద్యా సంస్థలు మూతపడేలా చేసి వాటి ఆస్తులను ఆక్రమించాలని చూసిందని పచ్చ మీడియా అసత్య ప్రచారం చేశారు. ఏ ఆసుపత్రి స్థలాన్ని తీసుకున్నారు, ఏ విద్యాశ్రమాన్ని ఆక్రమించాలనేది మాత్రం చెప్పరు. మిషనరీలు అన్ని హిందూ మతాన్ని దెబ్బతీయడానికి ప్రయత్నిస్తున్నాయని ఆరోపించే బీజేపీతో కలిసి పనిచేసింది చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలోని టీడీపీనే కదా. బీజేపీతో సాహసం కోసం క్రైస్తవ మతస్థులను అవమానించేలా, పాస్టర్లను అవమానించేలా ప్రసంగాలు చేసింది చంద్రబాబు, ఆయన అనుచరులే అని అంటూ క్రైస్తవులు ప్రజలంతా విమర్శిస్తున్నారు. కానీ ఇప్పుడు మాత్రం మాట మార్చి మిషనరీలు ఆస్తులు ఆక్రమించే యత్నం చేస్తున్నారని ప్రభుత్వంపై ఆరోపిస్తున్నాడు చంద్రబాబు నాయుడు, పచ్చ మీడియా, పచ్చ పత్రికలు. నిజానికి అలాంటి ఆరోపణలకు గురి చేసింది టీడీపీ నేతలు. అంటే ఆస్తులు అన్ని క్రిస్టియన్స్కి సంబంధించిన ఆస్తులు, చర్చిలకు సంబంధించిన ఆస్తులన్నీ తీసేసుకోండేది చంద్రబాబు నాయుడు వాళ్ళే అనమాట. అమరావతిలో అయితే ఇంక అసలే హిందువులు కూడా దోచేసుకున్నారు, హిందూ గుళ్ళు కూడా, దేవాలయాల భూములు కూడా దోచేసుకున్నారు అమరావతిలో అయితే. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు గుంటూరులో ఏఎల్సి అనే క్రైస్తవ సంస్థకి చెందిన దాదాపు ఎకరం స్థలాన్ని చంద్రబాబు నాయుడు క్యాబినెట్లో మంత్రిగా పనిచేసిన ఒక నేత ఏడాదికి కేవలం ₹1,00,000 లీజుకు లాగిచ్చేసేసారంట. చూడండి, గుంటూరులోని ఒక కాలేజీకి చెందిన 2 ఎకరాల స్థలాన్ని కూడా ఏడాదికి 7 లక్షల లీజుకు ఒక ఆసుపత్రికి బలవంతంగా
ఇప్పించాడంటే చంద్రబాబు నాయుడు. విజయవాడలో లయోలా కాలేజీకి చెందిన 8 ఎకరాల స్థలాన్ని చంద్రబాబు నాయుడు టైంలో ఒక క్లబ్కి ఇప్పించాడట. ఇలా పలు అంశాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. తన వెనుక ఇంత పెద్ద మచ్చ పెట్టుకుని జగన్పై దారుణమైన ఆరోపణలు చేశాడు చంద్రబాబు నాయుడు. జగన్ ఎయిడెడ్ స్కూళ్లను సంస్కరించే క్రమంలో తీసుకున్న చర్యలను తప్పుపడుతున్నారు. అదేమి బలవంతంగా ఎవరి నుంచి తీసుకోలేదు. అయినా చంద్రబాబు నాయుడు టీడీపీ మీద దుష్ప్రచారం చేస్తున్నాయి. శత్రువును కూడా ప్రేమించాలని బైబిల్లో చెప్తోందని చంద్రబాబు నాయుడు సూక్తి ముక్తావళి చెప్తారు. మరి అతనేమో అది పాటించరు. మరి అసలు ఏ పదవిలో లేనప్పుడు జగన్పై కక్షగట్టి సోనియా గాంధీతో కలిసి చంద్రబాబు నాయుడు తప్పుడు కేసులు పెట్టాడు. అసలు జగన్మోహన్ రెడ్డి అప్పుడు ఏ కేబినెట్లోనూ లేడు, ఏ మంత్రి పదవిలోనూ లేడు. అసలు ఆయన కూడా కక్షగట్టి జగన్మోహన్ రెడ్డిపై సోనియా గాంధీతో కలిసి కేసులు పెట్టించి జైల్లో పెట్టించి బెయిల్ రాకుండా 16 నెలలు ఎన్ని ఇబ్బందులు పెట్టారో మనం చూసాం. వాళ్ళ ఫ్యామిలీ అయితే అసలు ఎంత ఇబ్బంది పడిందో అప్పుడు తెలుసు. భారతి గారు అప్పుడు పెద్ద దిక్కు అంటూ ఎవరు మగ దిక్కు అనేవాళ్ళే లేరు ఆ ఇంట్లో. అప్పుడు చూసాం మనం. నిత్యం జగన్పై తప్పుడు ప్రచారం ఎలా చేశారు. సోషల్ మీడియాలో ఇష్టానురీతిన పోస్టులు పెట్టి ఎదుటివారిని అవమానిస్తే కూడా చర్యలు తీసుకోకూడదని చెప్తున్న చంద్రబాబు నాయుడు, లోకేష్ ఇప్పుడు ఎర్ర బుక్ అంటూ ఎందుకు పట్టుకు తిరుగుతున్నారు. అందరి అంతు చూస్తామని ఎలా బెదిరిస్తున్నారు. ఎన్నికలు లేకపోతే క్రైస్తవ మతం గురించి ఈయనకు పడుతుందా? ఎన్నికలు రాగానే క్రీస్తు, బైబిల్, పాస్టర్లకు భృతి, చర్చిల మరమ్మతులకు నిధులు మొదలైనవి గుర్తుకొస్తాయి. అవే జగన్ ప్రభుత్వం చేస్తే అదే టీడీపీ ప్రభుత్వానికి తప్పు కనిపెడుతుంది. జగన్ సమర్థిస్తే దేవుడు సందేహాన్ని అపహాస్యం చేసినట్లే అని ఆయన ఎంత దారుణంగా వ్యవహరించారో. జగన్ అమలు చేసిన స్కీములను ఎదుర్కోలేక ప్రజల్లో జగన్ పట్టు తగ్గించడం ఎలాగో తెలియక ఇలాంటి నీచమైన వ్యాఖ్యలు చేస్తున్నారంటూ కూడా విమర్శిస్తున్నారు ప్రజలు చంద్రబాబు నాయుడిని. అంటే దేవుడి సందేశం ప్రకారమే గత ఎన్నికల్లో టీడీపీని ప్రజలు ఓడించారని చంద్రబాబు నాయుడు ఒప్పుకుంటారా? మరి ఇంత వయసు వచ్చాక కూడా చంద్రబాబు నాయుడులో అసూయ, దేశం వంటివి పొందడానికి ఇంతకన్నా ఉదాహరణ కావాలా, అవసరమా అంటూ దైవ సందేశం అంటే ఇలా మాట్లాడమా? చంద్రబాబు నాయుడు కన్నా అధిక అసూయతో రగిలిపోతున్న రామోజీరావు ఇంతకన్నా నీచంగా జగన్ ప్రభుత్వంపై అసత్య ప్రచారం, అబద్ధపు ప్రచారం చేస్తున్నాడు. ఇంకో సంగతి ఏమంటే గతంలో ఎప్పుడు సందర్శించిన గుణదాల మేరీ మాత ఆలయానికి కూడా చంద్రబాబు నాయుడు వెళ్ళాడంట. అంటే ఓట్ల కోసం ఎక్కడికైనా ఈయన వెళ్తారు. మరోవైపు ఇంటిలో యాగం కూడా చేస్తున్నట్ట. మనిషిలో మార్పు రాకుండా ఎన్ని ఆలయాలు, చర్చిలు, మసీదులకు వెళ్తే ఎన్ని యాగాలు, ప్రార్థనలు చేస్తే మాత్రం ఏం ప్రయోజనం ఉంటుందంటూ కూడా ప్రజలు విమర్శిస్తున్నారు. అంతేకాకుండా ఏపీ మీడియా అకాడమీ చైర్మన్ కొమ్మినేని శ్రీనివాసరావు కూడా చంద్రబాబు నాయుడిని చంద్రబాబు నాయుడు పైన ఘాటు వ్యాఖ్యలు చేశారు. అంటే చంద్రబాబు నాయుడు చేస్తే ఒకటి, వేరే వాళ్ళు చేస్తే అదే జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే చంద్రబాబు నాయుడు మతము, కులము ఇవన్నీ వేసి విమర్శిస్తాడంటూ కూడా చాలామంది చంద్రబాబు నాయుడిని దుమ్మెత్తి పోస్తున్నారు.